ధ్యానంలో మనల్ని ఆపే అడ్డంకుల్ని, మనల్ని కట్టిపడేసే బంధాల్ని ఎలా అధిగమించాలనే దానిపై ఇది ఒక క్విక్ ఎనాలిసిస్. ఇది ఒక ధ్యాన గురువుతో జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్ నుండి తీసుకున్నది. ఇందులో ధ్యానంలో వచ్చే 5 అడ్డంకుల్ని, అలాగే కుటుంబ బంధాలలాంటి బలమైన అనుబంధాల్ని ఎలా ఎదుర్కోవాలో కొన్ని ప్రాక్టికల్ మార్గాలు చెప్పారు. సరే, ఇక మొదటి విషయానికొస్తే, ధ్యానంలో 5 రకాల మానసిక అడ్డంకులుంటాయట. వాటినే పంచ నివరణాలు అంటారు. అవేంటంటే ఇంద్రియ సుఖాల పట్ల కోరిక, ద్వేషం, బద్ధకం, ఆందోళన, ఇంకా సందేహం. వీటిని దాటడానికి 2 పద్ధతులున్నాయి. ఒకటి, మనసును శాంతపర్చే క్షమతా పద్ధతి. 2, ఆ అడ్డంకిని ఒక సాక్షిలా గమనిస్తూ దాని స్వభావాన్ని అర్థం చేసుకునే విపశ్యన పద్ధతి. ఇక రెండవది కుటుంబ బంధాలు. ఇవి ఇనుప సంకెళ్లకన్నా బలమైనవి అంటారు కదా. మరి దీనికి పరిష్కారం సంబంధాలు తెంచుకోవడం కాదండి, అస్సలు కాదు. సింపుల్గా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. నా వాళ్ళు, నా కుటుంబం అనే చిన్న సర్కిల్ నుంచి బయటకొచ్చి మనసును విశాలం చేసుకోవాలి. ఇక చివరిగా అసలు పాయింటేంటంటే, అనుబంధం అనేది కేవలం ఒక లక్షణం మాత్రమే. అసలు సమస్య దాని వెనుక ఉన్న అజ్ఞానం. అంటే వస్తువులు లేదా వ్యక్తులు మనకు శాశ్వతమైన ఆనందాన్నిస్తారని మనం తప్పుగా నమ్మడం. దీనికి పరిష్కారమేంటంటే విపశ్యన ద్వారా ప్రతీదీ మారుతూ ఉంటుందని గ్రహించడమే. ఇలా అసలు కారణమైన అజ్ఞానాన్ని తీసేస్తే అనుబంధమనే లక్షణం దానంతట అదే తగ్గిపోతుంది. కాబట్టి అనుబంధాలతో పోరాడటం కాదు, వాటి వెనుకున్న అజ్ఞానాన్ని తొలగించి మన దృక్పథాన్ని విశాలం చేసుకోవడమే అసలైన విముక్తికి మార్గం.